హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీ పీజీసెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 21 టాపిక్ వచ్చేసి మనకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. సో మనకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ నుంచి మనకి అరౌండ్ 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. సో మనకి రీసెంట్గా రిపీట్ అయిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడనే మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఏవైతే 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయో వాటి ఆరోమాటిసిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఫ్యూరాన్ అమోనియా రియాక్షన్ సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ రియాక్టివిటీ ఆర్డర్, ఏది మోర్ రియాక్టివ్ ఏది లెస్ రియాక్టివ్, దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ లోని ఎసిడిక్ ప్రాపర్టీకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే పాలిమర్ సింథసిస్ సంబంధించి రియాక్షన్ బేస్డ్ క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ లోని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి ఏ పొజిషన్ దగ్గర జరుగుతాయి అండ్ ఇందులో చిచిబాబిన్ రియాక్షన్ అనేది ఇంపార్టెంట్. సో మనకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, ద నేమ్ ఇండికేట్స్ హెట్రో మీన్స్ సైక్లిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ హెట్రో ఆటమ్స్. అంటే జనరల్ గా మనకి నార్మల్ సైక్లిక్ కాంపౌండ్స్ ఏంటి, ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ తీసుకుంటే ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. సో ఏవైతే మనకి సైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయో అదర్ దాన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇంకా వేరే ఏవైనా ఎలిమెంట్స్ ఉంటే, వేరే ఆటమ్స్ ఉంటే వాటిని ఏమంటాం అంటే హెట్రో ఆటమ్స్ అంటాం. హెట్రో ఆటమ్స్ అంటే ఏంటి, అదర్ దాన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ మిగిలిన ఆటమ్స్ అన్ని కూడా మనకి హెట్రో ఆటమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ సల్ఫర్, ఈ మూడు కూడా ఎక్కువ మనం ఇలాంటి ఈ మూడు ఉన్న కాంపౌండ్స్ అనేవి మనం ఎక్కువగా స్టడీ చేస్తుంటాం. ఓకే, సో ఏవైతే సైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయో అదర్ దాన్ కార్బన్ అండ్ హైడ్రోజన్, మనకి నైట్రోజన్ కానివ్వండి, ఆక్సిజన్ లేదా సల్ఫర్, ఈ మూడిట్లో ఏదో ఒక హెట్రో ఆటమ్ కూడా ఈ సైక్లిక్ స్ట్రక్చర్ లో ఉన్నట్లయితే ఆ పర్టికులర్ కాంపౌండ్స్ ఏమంటామంటే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ నెంబర్ బేస్ చేసుకొని 5 మెంబర్డ్ కింద అలాగే 6 మెంబర్డ్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. సో 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇన్క్లూడింగ్ హెట్రో ఆటమ్, అంటే హెట్రో ఆటమ్ ని కౌంట్ చేసుకుంటూ మనకి టోటల్ రింగ్, సైక్లిక్ రింగ్ లోని మనకి 5 ఆటమ్స్ అనేవి బాండ్ అయి ఉండాలన్నమాట. అలాంటి కాంపౌండ్స్ ని 5 మెంబర్డ్ కింద, అలాగే హెట్రో ఆటమ్ ని కలుపుకుంటూ టోటల్ 6 మెంబర్స్ ఉన్నట్లయితే, 6 ఆటమ్స్ ఉన్నట్లయితే దాన్ని 6 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కింద క్లాసిఫై చేశారు. అయితే 5 మెంబర్డ్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నైట్రోజన్, అంటే మిగిలిన ఈ 4 కూడా మనకి కార్బన్ ఆటమ్స్, అలాగే 5th పొజిషన్ దగ్గరికి మనకి నైట్రోజన్ అనేది ఉంది. సో ఇలా ఏదైతే 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ లోని హెట్రో ఆటమ్ అనేది నైట్రోజన్ అయినట్లయితే దాన్ని ఏమంటాం పైరోల్. ఓకే, అదే సల్ఫర్ హెట్రో ఆటమ్ కింద ఉన్న 5 మెంబర్డ్ ని థయోఫిన్ అంటాం. అదే ఆక్సిజన్ ఉన్న హెట్రో ఆటమ్ ని, హెట్రో కాంపౌండ్ ని ఫ్యూరాన్ అంటాం. ఓకే, నెక్స్ట్ 6 మెంబర్డ్ వచ్చేసరికి నైట్రోజన్ ఉన్న 6 మెంబర్డ్ సైక్లిక్ కాంపౌండ్ ని పిరిడిన్ అంటాం. ఓకే, వీటి నేమ్స్ గుర్తుంచుకోండి. సో అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ప్రిపరేషన్ మెథడ్స్. సో 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఏ మెథడ్ యూజ్ చేసుకొని ప్రిపేర్ చేస్తారంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఏంటంటే పాలిమర్ సింథసిస్. ఏంటి పాలిమర్ సింథసిస్. సో ఇందులో ఏంటంటే మనం డైకార్బొనైల్ కాంపౌండ్ తీసుకుంటాం. అంటే టూ కార్బొనైల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న ఒక కాంపౌండ్ అనేది తీసుకుంటాం. ఓకే, సో ఈ డైకార్బొనైల్ కాంపౌండ్ ఏదైతే ఉందో బై మీన్స్ ఆఫ్ కీటోయినోల్ టాటోమెరిజం, ఈ కీటో ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఈనోల్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో డైకార్బొనైల్ అనేది బై కీటోయినోల్ టాటోమెరిజం డైఈనోల్ కాంపౌండ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ డైఈనోల్ కాంపౌండ్ ఏదైతే ఉందో దీన్ని మనం అమోనియాతో రియాక్ట్ చేసి హీట్ చేసినట్లయితే మనకి పైరోల్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఈ డైఈనోల్ కాంపౌండ్ ని P2O5 తో హీట్ చేస్తే మనకి ఫ్యూరాన్ అనేది ఫామ్ అవుతుంది. సో P2S5 తో రియాక్ట్ చేస్తే మనకి థయోఫిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ P2O5 అనేది ఆక్సిజన్ కి ఇక్కడ సోర్స్, అలాగే P2S5 అనేది సల్ఫర్ సోర్స్, NH3 ఇక్కడ అమోనియా అనేది నైట్రోజన్ తాలూకా సోర్స్ అనమాట. సో ఇలాగా
పాలిమర్ సింథసిస్ యూజ్ చేసుకొని పైరోల్, ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ ఈ 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ మనం ఇలా ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ పిరిడిన్ సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్ చూసుకుంటే మనకి బెంజిన్ లో ఏంటి సేమ్ బెంజిన్ సింథసిస్ లాగే ఉంటుంది. బెంజిన్ లోని మనం బెంజిన్ ప్రిపేర్ చేయడానికి 3 మోల్స్ ఎసిటిలిన్ తీసుకొని దాన్ని రెడ్ హాట్ కాపర్ ట్యూబ్ లో రియాక్ట్ చేస్తే మనకి బాండ్ షిఫ్ట్ అయ్యి మనకి బెంజిన్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి 2 మోల్స్ ఎసిటిలిన్ తో పాటు హైడ్రోజన్ సైనైడ్ తీసుకుంటాం, HCN అనేది తీసుకుంటాం. ఓకే, సో సేమ్ లైక్ బెంజిన్ ఎసిటిలిన్ 3 మోల్స్ ఎలా బెంజిన్ ఫామ్ అయ్యాయో ఇక్కడ 2 మోల్స్ ఎసిటిలిన్ 1 మోల్ HCN కలిపి ఇలా మనకి బాండ్ షిఫ్ట్ అయ్యి మనకి ఇలాగా పిరిడిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీటి బేసిసిటీ సంబంధించిన కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే బేసిసిటీ అంటే ఏంటి, డొనేటింగ్ పవర్ అని చెప్తాం. ఏంటి, ఏవైతే ఈజీగా వాటి లోన్ పేర్స్ ని ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసే పవర్ ఎక్కువ ఉంటుందో దానికి బేసిసిటీ ఎక్కువ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మనకి పిరిడిన్ పైరోలు ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే పిరిడిన్ కి పైరోల్ తో కంపేర్ చేస్తే బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఏంటి, పిరిడిన్ హ్యాస్ మోర్ బేసిక్ నేచర్ దాన్ పైరోల్. ఎందుకు అంటే పైరోల్లో ఉన్న నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ ఉంది కదా, సో ఈ పైరోల్లోని నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ అనేది మనకి ఇందులో రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటి, ఇన్వాల్వ్ ఇన్ రెజొనెన్స్. ఇది ఇలా రింగ్ లో రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ లోన్ పేర్ అనేది మనకి ఫ్రీగా లేదు డొనేట్ చేయడానికి. ఎందుకంటే అది ఆల్రెడీ రింగ్ లో రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆ లోన్ పేర్ అనేది డొనేట్ చేయడానికి అవైలబుల్ గా లేదు. సో కానీ వెరాజ్ ఇక్కడ పిరిడిన్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ డబుల్ బాండ్స్ రెజొనెన్స్ లో ఉన్నాయి. ఓకే, ఈ లోన్ ఏం చెప్పాను, డబుల్ బాండ్ ఉన్న నైట్రోజన్ లో ఉన్న లోన్ పేర్ అనేది మనకి రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. అందుకే దీన్ని మనం అంటే పై బాండ్ కింద మనం కౌంట్ చేయమని చెప్పాం. ఎప్పుడు ఆరోమాటిసిటీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు GOC లో చెప్పాను. సో డబుల్ బాండెడ్ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేయదు కాబట్టి ఇది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది ఈజీగా వేరే కాంపౌండ్ కి లోన్ పేర్ ని ఈజీగా డొనేట్ చేయగలదు కాబట్టి పిరిడిన్ కి పైరోల్ తో కంపేర్ చేసుకుంటే బేసిక్ నేచర్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఆరోమాటిసిటీ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ఆరోమాటిసిటీ క్యారెక్టర్ లో బెంజిన్ అనేది అన్నిటికన్నా మోర్ ఆరోమాటిక్ నేచర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. తర్వాత పిరిడిన్, తర్వాత థయోఫిన్, తర్వాత పైరోల్, లాస్ట్ లో ఫ్యూరాన్. ఇలా ఎందుకు అంటే ఆరోమాటిసిటీ అంటే ఏం చెప్పాను, సో మనకి 4n+2 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటే అది ఆరోమాటిక్ అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ బెంజిన్ లో ఏంటి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 పై ఎలక్ట్రాన్స్. సో ఇది ఆరోమాటిక్. అలాగే పిరిడిన్ కూడా 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది ఆరోమాటిక్. కానీ ఈ థయోఫిన్, పైరోల్ అండ్ ఫ్యూరాన్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి 6 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి, అప్పుడే అది ఆరోమాటిక్ అవుతుంది కదా. సో ఈ 2 పై బాండ్స్ 4 ఎలక్ట్రాన్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలాగే ఈ హెట్రో ఆటమ్స్ సల్ఫర్, నైట్రోజన్, ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ కూడా ఇలాగా రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ పర్టికులర్ లోన్ పేర్ కూడా మనం కౌంట్ చేస్తాం. సో పై బాండ్స్ నుంచి 4 ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ నుంచి 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 6 పై ఎలక్ట్రాన్స్ అవ్వడం వల్ల థయోఫిన్, పైరోల్ అండ్ ఫ్యూరాన్ కూడా మనం ఆరోమాటిక్ కాంపౌండ్స్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఈ మూడిట్లో కూడా ఏది మోర్ ఆరోమాటిక్ అనేది ఎలా చెప్తామంటే ఏవైతే ఈ లోన్ పేర్స్ ఈజీగా రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేయగలవో అవి మోర్ ఆరోమాటిక్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో మనకు తెలుసు ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ దేనికి ఎక్కువ అంటే ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ నైట్రోజన్ అండ్ సల్ఫర్. ఓకే, సో ఆక్సిజన్ మనకి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ ని ఇంకా అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసే కెపాసిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ అనేది అన్నిటికన్నా లాస్ట్ లో ఉంటుంది ఫ్యూరాన్ అనేది. ఎందుకు, ఈ ఆక్సిజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ అవ్వడం వల్ల ఇది రెజొనెన్స్ లో డొనేట్ చేసేదానికన్నా ఎలక్ట్రాన్ ఇంకా తన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికే ఇష్టపడుతుంది, ఎందుకంటే దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి. సో దీంతో కంపేర్ చేస్తే నైట్రోజన్ కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ కాబట్టి ఇది సమ్ వాట్ డొనేట్ చేయగలదు. సో
ఫ్యూరాన్ తో కంపేర్ చేస్తే పైరోల్ అనేది సమ్వాట్ ఆరోమాటిక్. అంటే అన్ని ఆరోమాటికే, కానీ మోర్ ఆరోమాటిక్ ఏంటంటే పైరోల్ అన్నమాట వెన్ కంపేర్ టు ఫ్యూరాన్. అదే పైరోల్ తో కంపేర్ చేసుకుంటే థయోఫిన్ ఈజ్ మోర్ ఆరోమాటిక్ క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకంటే సల్ఫర్ అనేది లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ పెయిర్స్ ని రెజొనెన్స్ లోని ఇన్వాల్వ్ చేయగలదు. కాబట్టి దీనికి ఆరోమాటిక్ క్యారెక్టర్ అనేది కంపేర్ టు పైరోల్ ఫ్యూరాన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఆరోమాటిసిటీ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో అన్నిటికన్నా మోర్ ఆరోమాటిక్ ఏంటి బెంజిన్, తర్వాత పిరిడిన్, నెక్స్ట్ థయోఫిన్, పైరోల్ అండ్ ఆక్సిజన్. ఈ 3కి రీజన్ అర్థమైంది కదా, డ్యూ టు ద ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, నెక్స్ట్ రియాక్టివిటీ ఆర్డర్ చూసుకున్నట్లయితే రియాక్టివిటీ ఆర్డర్ కి షార్ట్ కట్ ఏంటంటే పిఎఫ్టిబి. ఏంటి పిఎఫ్టిబి? ఏంటి పిఎఫ్టిబి? ఈ కోడ్ అనేది గుర్తుంచుకోండి. ఇందులో పి అంటే ఇక్కడ పైరోల్, ఎఫ్ అంటే ఫ్యూరాన్, టి అంటే థయోఫిన్, బి అంటే బెంజిన్. సో పైరోల్ అనేది అన్నిటికన్నా మోస్ట్ రియాక్టివ్, తర్వాత ఫ్యూరాన్, తర్వాత థయోఫిన్, అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్ ఏంటంటే బెంజిన్ అన్నమాట. సో దీని షార్ట్ కట్ పిఎఫ్టిబి అని గుర్తుంచుకోండి రియాక్టివిటీ ఆర్డర్ కి. ఓకే, అలాగే నెక్స్ట్ ఫ్యూరాన్ ని మనం అమోనియా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అల్యూమినా అట్ 400 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం హీట్ చేసినట్లయితే ఫ్యూరాన్ అనేది పైరోల్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ రియాక్షన్ ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ పైరోల్, ఫ్యూరాన్ అండ్ థయోఫిన్. ఈ మూడిట్లో కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి పైరోల్లో కానీ, ఫ్యూరాన్ కానీ, థయోఫిన్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే ఎలక్ట్రోఫైల్ అనేది సెకండ్ పొజిషన్ లో లేదా సెకండ్ ప్లేస్ లో మనకి సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఎలక్ట్రోఫైల్ ఎప్పుడు వచ్చినా సరే ఎలక్ట్రోఫైల్ అనేది ఫ్యూరాన్, పైరోల్, థయోఫిన్ లో సెకండ్ ప్లేస్ లో మనకి ఎలక్ట్రోఫైల్ వచ్చి మనకి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, గుర్తుంచుకోండి. సో మనకి ఇలా సెకండ్ ప్లేస్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో నెంబరింగ్ ఎలాగిస్తారంటే ఏదైతే హెట్రో ఆటమ్ ఉందో ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఇవి హెట్రో ఆటమ్స్ కదా, హెట్రో ఆటమ్ కి మీరు ఫస్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. దాని నెక్స్ట్ ఉన్న ఆటమ్ కి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇలా మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇందులో ఎలక్ట్రోఫైల్ వచ్చేసి మనకి సెకండ్ పొజిషన్ లో, సో ఈ ప్లేస్ ఉంది కదా సెకండ్ ప్లేస్, ఈ సెకండ్ ప్లేస్ లో మనకి ఎలక్ట్రోఫైల్ అనేది వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. ఎందులోని ఫ్యూరాన్ లో, థయోఫిన్ లో అండ్ పైరోల్ లో, ఈ మూడిట్లో. సో వాటి ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ చూసుకున్నట్లయితే మనకి హెచ్ఎన్ఓ3 మనకి ఏ ఎలక్ట్రోఫైల్ ని జనరేట్ చేస్తుందంటే NO2+. ఏంటి NO2+, నైట్రో. సో మనకి పైరోల్లో, ఫ్యూరాన్ లో, థయోఫిన్ లో ఎలక్ట్రోఫైల్ ఏ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ అవుతుందంటే సెకండ్ ప్లేస్. సో NO2 ఏ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ అయింది, సో హెట్రో ఆటమ్ కి 1 ఇస్తాం, దాని తర్వాత 2 ఇస్తాం. సో సెకండ్ ప్లేస్ లో నైట్రో గ్రూప్ వచ్చి యాడ్ అయింది కాబట్టి 2 నైట్రో పైరోల్. నార్మల్ గా ఇది పైరోల్, సెకండ్ ప్లేస్ లో నైట్రో గ్రూప్ ఉంది కాబట్టి 2 నైట్రో పైరోల్. ఓకే, అలాగే మనకి SO3 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పిరిడిన్ యూజ్ చేస్తే మనకి SO3H ఎలక్ట్రోఫైల్ అనేది వచ్చి మళ్ళీ సెకండ్ ప్లేస్ లో యాడ్ అవుతుంది. ఓకే, ఇది సెకండ్ ప్లేస్ లో సల్ఫనేషన్ జరిగింది. ఓకే, ఇది నైట్రేషన్, ఇది సల్ఫనేషన్. సేమ్ ఎలాగైతే మీరు బెంజిన్ లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చదివారో సేమ్ అలాగే. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి మనకి రీమర్ టీమర్ రియాక్షన్. ఇది మనం నేమ్డ్ రియాక్షన్స్ లో చూసాం. ఫీనాల్ కి సంబంధించి రీమర్ టీమర్ రియాక్షన్ అనేది మనం ప్రిపేర్ అయ్యాం. సో ఇందులో మనకి CH, Cl3 అండ్ KOH క్లోరోఫామ్ అండ్ బేస్ యూజ్ చేస్తే మనకి CH2 అనేది మనకి సెకండ్ పొజిషన్ లో మనకి సబ్స్టిట్యూట్ అయింది ఎలక్ట్రోఫైల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిరిడిన్ లోకి వచ్చేసరికి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ థర్డ్ పొజిషన్ లో జరుగుతుంది. ఎందులో థర్డ్ పొజిషన్ లో. అదే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది సెకండ్ పొజిషన్ లో జరుగుతుంది. ఓకే, సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఇందాక మనం చూసిన నైట్రేషన్, సల్ఫనేషన్, రీమర్ టీమర్ రియాక్షన్ ఇవన్నీ కూడా థర్డ్ ప్లేస్ లో చూసుకోవాలి పిరిడిన్ లో. సో ఇది మనకి పిరిడిన్ కదా, సో హెట్రో ఆటమ్ కి 1 ఇస్తాం అండ్ 2, ఇది 3. సో ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ లో మనకి ఎలక్ట్రోఫైల్ అనేది యాడ్ అవుతుంది. అదే మీరు న్యూక్లియోఫైల్ తీసుకున్నట్లయితే
సో న్యూక్లియోఫైల్ అనేది ఎక్కడ యాడ్ అవుతుందంటే సెకండ్ పొజిషన్ దగ్గర యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రియాక్షన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిచిబాబిన్ రియాక్షన్. సో చిచిబాబిన్ రియాక్షన్ లో ఏం చేస్తామంటే పిరిడిన్ ని సోడియం అమైడ్ ఏంటి సోడియం అమైడ్ లేదా సోడమైడ్ అంటాం. ఏంటి సోడమైడ్. సో సోడియం అమైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియాతో రియాక్ట్ చేసినప్పుడు ఇది మనకి Na+ NH2- కింద డిసోసియేట్ అవుతాయి. సో ఈ NH2- అనేది ఇక్కడ మనకి న్యూక్లియోఫైల్ కింద, న్యూక్లియోఫైల్ ఏంటి నెగిటివ్ చార్జ్ ఉన్నవన్నీ న్యూక్లియోఫైల్స్ కదా. సో ఈ NH2- అనేది న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి పిరిడిన్ లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎక్కడ జరుగుతుందంటే సెకండ్ పొజిషన్ లో. సో మనకి ఇది 1 హెట్రాటమిక్ 1 తర్వాత సెకండ్ పొజిషన్ ఇది కాబట్టి ఈ NH2- అనేది దీని సెకండ్ పొజిషన్ లో మనకి సబ్స్టిట్యూట్ అవుతుంది. సో మనకి 2 ఎమినో పిరిడిన్ అనేది ఫైనల్ గా మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది ఎందులో చిచిబాబిన్ రియాక్షన్ లో. నెక్స్ట్ ఫ్యూరాన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే డీల్స్ ఆల్డర్ రియాక్షన్. ఏంటి డీల్స్ ఆల్డర్ రియాక్షన్. డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అంటే ఏంటంటే ఒక 4π ఎలక్ట్రాన్స్ ఉన్న ఒక కాంపౌండ్ అలాగే 2π ఎలక్ట్రాన్స్ ఉన్న కాంపౌండ్ మధ్య ఎడిషన్ రియాక్షన్ ఏమంటాం మనం డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అంటాం. ఓకే, ఇక్కడ ఫ్యూరాన్ ఉంది కదా. సో ఈ ఫ్యూరాన్ లో ఈ డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఈ డబుల్ బాండ్స్ అనేవి ఇక్కడ 4π ఎలక్ట్రాన్ సిస్టమ్ కింద యాక్ట్ చేస్తాయి. అలాగే ఫ్యూరాన్ అనేది మ్యాలిక్ ఎన్హైడ్రైడ్. సో ఈ కాంపౌండ్ ఉంది కదా CH11CH అలాగే COO దీన్ని మనం మ్యాలిక్ ఎన్హైడ్రైడ్ అంటాం. సో ఫ్యూరాన్ when reacted with malic anhydride it undergoes Diels Alder reaction to form an adduct. సో మనకి ఇక్కడ ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ ఈ బాండ్ ఇక్కడికి అండ్ ఈ బాండ్ ఇక్కడికి ఇలా షిఫ్ట్ అయ్యి మనకి అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫ్యూరాన్ వన్ ఆఫ్ ది రియాక్షన్ ఏంటి డీల్స్ ఆల్డర్ రియాక్షన్. ఇందులో ఫ్యూరాన్ మ్యాలిక్ ఎన్హైడ్రైడ్ రియాక్ట్ అయ్యి మనకి అడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 4π + 2π ఎడిషన్ రియాక్షన్. ఓకే, ఎందుకంటే 4π ఎలక్ట్రాన్స్ ఉన్న ఒక కాంపౌండ్ 2π ఎలక్ట్రాన్స్ ఉన్న కాంపౌండ్ మధ్య ఎడిషన్ రియాక్షన్. నెక్స్ట్ పిరిడిన్ ని మనం రిడక్షన్ చేసినట్లయితే పిరిడిన్ లో ఉన్న పై బాండ్స్ అన్ని కూడా మనకి రెడ్యూస్ అయ్యి మనకి ఈ పర్టికులర్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే పై పిరిడిన్. ఏంటి పై పిరిడిన్. అలాగే మనకి కొన్ని మెమరైజింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే ర్యాంటిడిన్ ఉంది కదా మనకి ర్యాంటిడిన్ కెమికల్. సో ర్యాంటిడిన్ లో మనకి ఫ్యూరాన్ కాంపౌండ్ ఫ్యూరాన్ రింగ్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. అలాగే మనకి పైరోల్ ఉంది కదా. సో పైరోల్ అనేది ఏ మాలిక్యూల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుందంటే హీమోగ్లోబిన్ లో అలాగే బైల్ పిగ్మెంట్స్ లో అలాగే కొన్ని ఆల్కలైడ్స్ లో కూడా మనకి ఈ పైరోల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీ. సో ఇందులో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ చూసాం, అలాగే వాటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూసాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చిచిబాబిన్ రియాక్షన్. ఓకే, అలాగే వాటి రియాక్టివిటీ ఆర్డర్, బేసిటీ అలాగే ఆరోమాటిసిటీ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ ని నెక్స్ట్ వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.